ప్రభునామమున వందనములు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియ దేవుని వారలరా, నిన్నటి దినమున మనం ప్రస్తావన చేసుకున్నట్లుగా బాప్తిస్మము ఏ నామములో తీసుకోవాలి, బాప్తిస్మము ఏ నామములో తీసుకోవాలి, ఈ విషయము కొంచెం సంక్లిష్టకరమైనటువంటి విషయము. కొంచెం జాగ్రత్తగా వివరించుకొని వివేచించుకునేటువంటి ప్రయత్నం చేస్తేనే మనకు అర్థమవుతుంది. కనుక జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా ఆలకించండి. బహుశా మీరందరూ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకునేటువంటి వారు కనుక మీకు త్వరగానే అర్థమవుతుంది అనేటువంటిది నా నమ్మకం. ఎందుకంటే కొంతమంది తాను ఒక అభిప్రాయం ఏదైతే కలిగి ఉంటాడో దాన్నే మది నిండా పెట్టుకొని ఉండటం మూలంగా చెప్పబడుతున్నటువంటి సత్యాన్ని స్వీకరించేటువంటి మనసు ఉండకపోవటం మూలంగా అంత త్వరగా వారికి అర్థమయ్యేటువంటి అవకాశము ఉండదు. ఎంత చెప్పినా చివరికి తనకి ఇదివరకు ఉన్నటువంటి అభిప్రాయం ఏదైతే ఉన్నదో అదే నిజము అనేటువంటి భావనలో ఉంటాడు. మీరు అలాంటి వారు కారు గనక మీకు ఆ సమస్య ఉండదు అని భావిస్తూ ఉన్నాను. ఓకే, యేసు ప్రభుల వారు చెప్పినటువంటి మాట మత్తయి సువార్తలోనిది మనకు తెలిసిందే. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో బాప్తిస్మము ఇవ్వండి అని అన్నాడు. ప్రియులరా, తండ్రి అన్నాడు, కుమారుడు అని అన్నాడు, పరిశుద్ధాత్ముడు అన్నాడు. అయితే ముగ్గురిని ప్రస్తావించినటువంటి యేసయ్య నామములలో అనకుండా నామములో అనన్నాడు. గనుక ముగ్గురి పేరు ఒకటే, ఆ పేరు యేసుక్రీస్తు అనేటువంటి అభిప్రాయము కొందరు కలిగి యేసు నామంలోనే బాప్తిసం తీసుకోవాలి, అదే వాక్యానుసారము అనేటువంటి భావనలో కొంతమంది ఉన్నారు. ఇక యెహోవా సాక్షులు లాంటి వ్యక్తులు లేదు యెహోవాయే ముందు కదా, యెహోవా లేకుండా యేసుక్రీస్తు లేడు కదా, యెహోవా నామములోనే బాప్తిసం తీసుకోవాలి, అదే వాక్యానుసారము అని వారు అభిప్రాయపడుచున్నారు. ఇక పెంతెకోస్తు లాంటి వారు యెహోవా, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు ఒకరే గనక యేసుక్రీస్తు నామములో తీసుకున్నా ఒకటే, పరిశుద్ధాత్మ నామములో తీసుకున్న ఒకటే. గనుక ఇప్పుడు పరిశుద్ధాత్మే మనల్ని ప్రస్తుత కాలంలో నడిపిస్తున్నాడు కాబట్టి పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మము తీసుకోవాలి, అదే వాక్యానుసారము అని చెప్పి ఆ వర్గానికి సంబంధించినటువంటి వారు అంటున్నటువంటి మాట. ఇప్పుడు ఇందులో ఏది వాక్యానుసారము? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో అనేటువంటిది వాక్యానుసారమా, యెహోవా నామములో అనేటువంటిది వాక్యానుసారమా, యేసుక్రీస్తు నామములో అనేది వాక్యానుసారమా, పరిశుద్ధాత్మ నామములో అనేది వాక్యానుసారమా? యేసు ప్రభుల వారి తదనంతరము
పేతురు తదితరమైనటువంటి భక్తులు ఇచ్చినటువంటి బాప్తిస్వములు, వారు బాప్తిస్వము ఇచ్చేటప్పుడు ఉచ్చరించినటువంటి నామము, అక్కడ వారికి చెప్తున్నటువంటి సందర్భంలో పలికినటువంటి మాట మనకి అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో ఆ మాటలతో హృదయంలో పొడవబడినటువంటి వారు, అయ్యలారా ఇప్పుడు మేము ఏం చేయాలి అని చెప్పేసి అడిగితే, యేసుక్రీస్తు నామమున మీరు బాప్తిసం పొందండి, అప్పుడు మీ పాపములు క్షమించబడతాయి అని చెప్పి పేతురు గారు ఆ 2వ అధ్యాయం 38వ వచనం దగ్గర చెప్పడం జరిగింది. అదేవిధంగా కొర్నేలి వారి ఇంటికి వెళ్ళినప్పుడు వారికి వాక్యం వివరించిన తర్వాత ఆ కుటుంబ సభ్యులందరూ బాప్తిసం తీసుకోవడం జరుగుతుంది. ఆ సందర్భంలో కూడా పేతురు గారు అదే మాటను ఉచ్చరించారు, యేసు నామమున మీరు బాప్తిసం పొందండి అని చెప్పి ఆ 10వ అధ్యాయము చివరి మాటలో ఆ మాట మనకు కనబడుతుంది. ఓకే, అదేవిధంగా పౌలు గారు దమస్కులో ఉన్నటువంటి అననీయ అనేటువంటి వ్యక్తి యొద్దకి వెళ్ళినప్పుడు ఆ అననీయ కూడా యేసునామంలో బాప్తిసం పొందుము, అప్పుడు నీ పాపములు క్షమించబడతాయి అని చెప్పి తాను అనటం జరిగింది. అంటే ఇలా అనేక సందర్భాలలో మొదటి శతాబ్దంలో యేసునామంలో యేసునామంలో యేసునామములో అంటూ బాప్తిస్మము ఇచ్చినటువంటి పలు సందర్భాలలో వారు ఉచ్చరించటము జరిగింది. ఆ మాటలే బైబిల్లో రాయబడటం జరిగింది. గనక వాక్యంలో రాయబడినట్లుగానే చేయాలి గనక, వాక్యంలో యేసు నామంలో అని ఉన్నది గనక యేసు నామంలోనే బాప్తిస్మము తీసుకోవాలి, అదే వాక్యానుసారము అనేటువంటి విధానంలో ఒక వర్గము మాట్లాడటము అనేటువంటి జరుగుతున్నది. ఇప్పుడు అలా వాక్యములు అలా ఉండటం, మత్తయి సువార్తలో నామములో అని ఉండటం మూలంగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసము ఇవ్వాలి అనేటువంటి అభిప్రాయము కలిగి ఉన్నటువంటి వారు ఇక్కడ యేసునామములోనే ఇవ్వాలి, అదే వాక్యానుసారము అని మాట్లాడేటువంటి వారికి సరి అయినటువంటి సమాధానము చెప్పలేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అంటే ముగ్గురు నామంలో ఇవ్వాలి అనేటువంటి అభిప్రాయం ఉన్న ఆ ఎదుటి వారికి ఎలా అర్థం చేయించాలి, ఎందుకంటే లేఖనాలలో వారు యేసునామంలో అని బాప్తిసం ఇచ్చారు కదా, మరి అక్కడ కళ్ళకు కనబడుతున్నది అదే. ఇప్పుడు ఎట్లా అనేటువంటి ఆ ప్రశ్నార్థకమైనటువంటి సంశయాత్మకమైనటువంటి పరిస్థితుల్లో, అంటే చెప్పటానికి ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. ఇలాంటి తరుణములో మనకి దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటిది మనము ప్రశ్నించుకొని దానికై ప్రయత్నం చేసి అన్వేషిస్తూ శోధించినట్లయితే కనుక, అంటే శోధించటం మీన్స్ అందులో ఏముంది అనేటువంటి విధానాన్ని గ్రహించేటువంటి ప్రయత్నం చేస్తే మనకు అర్థం కావటానికి అవకాశం ఉంటుంది. ఇందులో భాగంగా ఫిలిప్ గారు ఆయన పరిచర్య చేస్తున్నటువంటి కాలంలో సువార్త ప్రకటించిన తర్వాత అనేకులు మారుమనస్సు పొందారు. వారందరికీ బాప్తిసము ఇచ్చాడు ఆయన. అయితే ఏం ప్రకటించి వారిలో మారుమనస్సు వచ్చేటట్లుగా చేశాడు అని మనం చూసినట్లయితే, ప్రియులారా, అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 12వ వచనము,
అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 12వ వచనము. సమరయ ప్రాంతంలో ఉన్నటువంటి పట్టణాలలో సువార్త ప్రకటిస్తూ 12వ వచనంలో, అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి, ఈ పదాలు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏం ప్రకటిస్తున్నాడు ఆయన? దేవుని రాజ్యము. ఇక్కడ వెంటనే మనకు ప్రశ్న రావాలి, అసలు దేవుని రాజ్యమా క్రీస్తు రాజ్యమా? మనం మర్చిపోకూడదు, దేవుడు తండ్రి, యేసయ్య కుమారుడు. యేసయ్య అనేటువంటి కుమారుడు కావాలని దేవుడు అనుకొని కంటేనే యేసయ్య ఉన్నాడు. ఇలా మాట్లాడినప్పుడు వెంటనే మిగిలిన వారు వీళ్ళు యెహోవా సాక్షులు ఉన్నట్టున్నారు, అందుకే ఇట్లా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అభిప్రాయపడుతుంటారు. తొందరపడకూడదు. ఇక్కడ యేసయ్యని మనం ఎట్టి కోశాన తగ్గించాలి అనేటువంటి ఉద్దేశం కాదు, ఉన్న వాస్తవాన్ని మాట్లాడుకోవటం. యేసయ్య మనకంటే అన్ని విషయాలలో అసలు పోల్చుకోవటానికి కూడా వీళ్ళైనటువంటి గొప్ప మహానుభావుడు, దేవుని యొక్క తొలి కుమారుడు, దేవుని తర్వాత ఇంచుమించుగా దేవునంతటి వాడు. అలా మనం అనుకోవలసి వస్తుంది, అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. దేవుని కుమారుడు. ఇప్పుడు ఆ దేవుడు యేసు ప్రభుల వారికి జ్ఞానాన్నిచ్చాడు, శక్తినిచ్చాడు, అధికారాన్ని ఇచ్చాడు. దాన్ని బట్టి యేసు ప్రభుల వారు సమస్త కార్యములను సృష్టిని పుట్టించటం మొదలుకొని అనేకమైనటువంటి అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు చేయటం, చివరికి రక్షించటము, శిక్షించటము అనేటువంటి గొప్ప కార్యముల వరకు యేసు ప్రభుల వారు చేయగలిగేటువంటి సమర్థతను సంపాదించినటువంటి వారు. ఇప్పుడు లోక జనులను రక్షించాలి అనేటువంటి ఆలోచన మొదటగా ఎవరిది అనంటే దేవుడిది. ఆ దేవుడు యేసయ్యకు చెబితే, పరలోకమందు నా కన్న తండ్రి నాకు ఏమి చెప్పెనో ఆ నా దేవుని చిత్తమును నెరవేర్చటానికి నేను వచ్చి ఉన్నాను అని స్పష్టంగా చెప్పినటువంటి వాడు యేసయ్య. కాబట్టి దేవుడు ప్రథమము, యేసయ్య ద్వితీయము. ఓకే, వాళ్ళిద్దరిని పోల్చినప్పుడు. అయితే ఇప్పుడు యేసయ్య ఒక రాజ్యమును తయారు చేసి భూమి మీద ఉన్నటువంటి ఆ రాజ్యమునకు తాను అధినేతగా, అంటే రాజుగా ఉండి, తాను రెండవసారి వచ్చేంత వరకు దాన్ని ఎంతగా తయారు చేసేటువంటి అవకాశం ఉంటుందో, అంటే వృద్ధి చేసేటువంటి అవకాశం ఉంటుందో, విస్తరింప చేసేటువంటి అవకాశం ఉంటుందో అంతగా విస్తరింపచేసి ఆయన వచ్చినప్పుడు ఆ రాజ్యమును, అంటే యేసయ్య తన రాజ్యమును దేవునికి అప్పగిస్తాడు. అంటే ఇప్పుడు అంతిమంగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు యోహాను గారు సువార్త ప్రకటించినప్పుడు కానివ్వండి, యేసయ్య సువార్త ప్రకటించినప్పుడు కానివ్వండి, వారు సువార్త ఆరంభంలో వాడినటువంటి పదాలు ఏంటంటే, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. పరలోక రాజ్యము అనంటే దేవుని రాజ్యము అని దాని అర్థం. అంటే దేవుని రాజ్యము తయారు చేయబడి దేవుని రాజ్యమును దేవునికి అప్పగించటము జరుగుతుంది అనేటువంటిది అందులో ఉన్నటువంటి కాన్సెప్ట్. ఆ ప్రకారంగా యేసయ్య రెండవసారి వచ్చి దేవునికి రాజ్యమును అప్పగించును.
అది మనకి కొరంథీలో రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 24వ వచనంలో మనకి కనబడుతుంది. ఓకే, దేవునికి అప్పగించును. అదేవిధంగా మనకు మత్తయి సువార్త 25వ అధ్యాయము 30 వచనము 31వ వచనములో అక్కడ మనకు కనబడుతుంది. ఏమని అనంటే, ఇదిగో లోకం పుట్టినది మొదలుకొని సిద్ధపరచబడినటువంటి దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనుడి అని అంటాడు అక్కడ. ఓకే, దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనుడి అంటే తాత్కాలికంగా యేసయ్య రాజ్యం, కానీ శాశ్వతంగా అది దేవుని రాజ్యము అనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. అయితే తండ్రి ఆస్తే కుమారుడిది. వారు ఉమ్మడిగా ఉన్నప్పుడు కుమారుడు ఏ ఉద్యోగం చేసి, ఏ కష్టపడి, ఏ శ్రమ చేసి సంపాదించినా అది తండ్రి యొద్దకు తీసుకొచ్చి తండ్రికి ఇవ్వటం జరుగుతుంది. తండ్రి దాన్ని దాచిపెట్టటమా, ఖర్చు పెట్టటమా, ఇంకొక దానికి మలవటమా, ఆ అధికారము తండ్రికి ఉంటుంది. పిల్లలు తండ్రికి లోబడి ఉంటారు. అలా ఇప్పుడు యేసయ్య ఒక రాజ్యమును సంపాదించి తయారు చేసి దేవుడికి అప్పగిస్తాడు. ఓకే, ఇది దేవుని ఆలోచన చొప్పున జరిగేటువంటి కార్యం గనుక ఇప్పుడు వారిద్దరూ ఏకమై ఉన్నారు. ఏ విషయంలో? ఆలోచనలో ఏకమై ఉన్నారు. ఇవన్నీ నేను ఊరికే మాటలతో చెప్తున్నాను. ఇవన్నీ లేఖనాలు, వచనాలు మనకు ఉంటాయి, మీకు తెలుసు కాబట్టి వచనాలను చూపించలేదు. తండ్రియు నేనును ఏకమై ఉన్నాము అని అంటారు. దేనిలో ఏకమై ఉన్నారు? ఆలోచనలో ఏకమై ఉన్నారు, అభిప్రాయములో ఏకమై ఉన్నారు, ఉద్దేశములో ఏకమై ఉన్నారు, కార్యములో ఏకమై ఉన్నారు. అలా ఏకమై ఉన్నటువంటి వారిని గురించి మనం ఆలోచిస్తే, తండ్రికి కలిగి ఉన్నదంతయు కుమారుడుగా యేసయ్య నాది అని భావిస్తాడు. అలాగే యేసయ్య తయారు చేసింది, సంపాదించింది ఏదైనా ఉన్నది అనంటే దాన్ని దేవుడు నాది అని భావిస్తాడు. ఇప్పుడు యేసయ్య చేశాడంటే యేసయ్య స్వతహాగా చేయలేడు. అది చెప్పుకున్నాం కదా, దేవుడు జన్మనిచ్చాడు, దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు, శక్తినిచ్చాడు, అధికారాన్ని ఇచ్చాడు, ప్రోత్సాహాన్ని ఇచ్చాడు, నిర్ణయం ఆయనది గనుక అది దేవుడికి చెందుతుంది. కనుక ఆ శాశ్వతంగా దేవుని రాజ్యముగా ఉండేటువంటి క్రైస్తవ సమాజం ఇది మనం గుర్తుంచుకోవాలి. ఆ పిలుపు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే దేవుని రాజ్యమును గూర్చియు, రెండవది యేసుక్రీస్తు నామమును గూర్చియు అని అన్నాడు. రాజ్యమును గూర్చియు, యేసుక్రీస్తు నామమును గూర్చియు అంటే యేసు అనే ఒకటి నామం ఉంది కదా, లేదా ఇమ్మానుయేలు అనేటువంటి ఒక పేరు ఉంది కదా, లేదా మెస్సియా అనేటువంటి ఒక పేరు ఉంది కదా, ఇలా పలు రకాలైనటువంటి పేర్లు ఉన్నాయి. సరే, ఏదో ఒక పేరు. ఇప్పుడు ఆ పేరును ప్రకటిస్తున్నాడట. మీరు ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి, యేసయ్య నామమును ప్రకటించాడు అనంటే ఎలా ప్రకటించి ఉంటాడు? యేసు 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 అని ఒక జపం మాదిరిగా గొలుసు కట్టుగా పలికుంటాడా? కాదు. యేసు నామమును ప్రకటన చేశాడు అనంటే దాని పూర్వాపరము ఏంటి అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అంటే ఎలా గమనించాలి అనంటే, ఉదాహరణకి, ఒరేయ్ నువ్వు బాగా కష్టపడి చదివి ప్రయోజకుడవై నీ తండ్రి పేరు నిలబెట్టురా అని అన్నాడు అనుకోండి. తండ్రి పేరు నిలబెట్టురా అనేటువంటి మాటలో ఉన్నటువంటి ఆంతరంగము ఏమై ఉంటుందండి? తండ్రి పేరు నిలబెట్టురా అనంటే ఆ తండ్రికి అప్పటి వరకు జనాలలో ఏ మంచి పేరైతే ఉన్నదో, అలాగే
తండ్రి ఎంత కష్టపడ్డాడు ఆ కుమారుడు ప్రయోజకుడు అవ్వడానికి, ఎంత తపన పడ్డాడు అనేటువంటి విషయాన్ని తెలియచేసేటువంటి విధంగాను, అలాగే నువ్వు ప్రయోజకుడు అవ్వటం మూలంగా సమాజంలో నీ తండ్రి గౌరవం పెరుగుతుంది, ఆ రకంగా నీ తండ్రిని నువ్వు సమాజంలో గౌరవప్రదమైనటువంటి స్థితిలో ఉండులాగున చేయుము అనేది నీ తండ్రి పేరు నిలబెట్టురా అనేటువంటి మాటలో ఉన్నటువంటి అర్థం. కానీ అక్షరార్థంగా తీసుకొని, అంటే భావం అయితే అది, అలా కాకుండా అక్షరార్థంగా తీసుకొని తండ్రి పేరును నిలబెట్టురా అనంటే ఒక పెద్ద బోర్డు మీద నిలువుగా తన తండ్రి పేరు రాసి ఆ బోర్డు నిలబెట్టి నా తండ్రి పేరును నిలబెట్టాను చూడు అని చెప్పి అనంటే అది ఎంత సిల్లిగా ఉంటుంది. అలాగే యేసు నామమును ప్రకటించి అనంటే ఊరికనే ఏసయ్య 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 అని ప్రకటించాడు అని కాదు దాని అర్థం. ఆ ఏసయ్య ఆలోచన ఏంటి, దృక్పథం ఏంటి, ఉద్దేశం ఏంటి, ఏమని ప్రకటించాడు, ఏం సాధించాలనుకున్నాడు, అందుకు తాను ఏం చేయాలనుకున్నాడు ఇత్యాది సంగతులన్నీ కూడా తెలియచేయటము అని దాని అర్థం. నామం ప్రకటించమంటే అక్షరార్థంగా పేరును ప్రకటించటం కాదు, అక్కడ ఆ నామము కలిగినటువంటి వ్యక్తి ఉద్దేశములను ప్రకటించటం, అంతే కదా. మీరు దానికి ఏకీభవిస్తారా, ఒప్పుకుంటారా? ఓకే, ఉద్దేశములను యేసు నామమును ప్రకటించటం అని అంటే ఉద్దేశమును ప్రకటించటం, ఓకే, ఆయన ఆలోచనని ప్రకటించటం, ఇది మనసులో పెట్టుకోవాలి. ఓకే, యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా వారతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి. ఇప్పుడు అతన్ని నమ్మి బాప్తిస్మం పొందారు పురుషులు స్త్రీలు అనంటే ఆ మాటలోనే మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏమిటి అనగా వారు యెహోవాను నమ్మినటువంటి వారు, అప్పటికి యెహోవాను నమ్ముచున్నటువంటి వారు. నమ్మనిది ఎవరిని, ఎరగనిది మరియు నమ్మనిది ఎవరిని అనంటే యేసుక్రీస్తుని. కనుక యేసుక్రీస్తును గురించి ప్రకటించి వారికి బాప్తిస్మము ఇవ్వటం జరిగింది. యెహోవాను గురించి పెద్దగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అక్కడ పరిశుద్ధాత్మను గురించి కూడా అంతగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. వారిద్దరిని వారు ఎరిగి ఉంటున్నారు, అంగీకరించి ఉంటున్నారు. కానీ ఎరగనిది, అంగీకరించనిది ఎవరినైనా ఉన్నారా అనంటే అది యేసుక్రీస్తుల వారిని గురించే. గనుక యేసుక్రీస్తుల వారి గురించి పనిగట్టుకుని చెప్పాల్సి వచ్చింది, అర్థం చేయించాల్సి వచ్చింది, అంగీకరింప చేయవలసి వచ్చింది. ఓకే, యేసు నామమును ప్రకటన చేసిరి. ఇప్పుడు యేసు నామమును ప్రకటన చేసిరి అనంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఆయన ఆలోచనని, ఆయన ఉద్దేశములను ప్రకటన చేశారు అని. అందుకే పేతురుగా రాసినటువంటి మాటల్లో మొదటి పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనమును మనం చదువుకున్నట్లయితే, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని, ఇక్కడ పిలిచిన వాని అనంటే ఆ ప్లేస్లో యేసయ్య అని దాని అర్థం. యేసయ్య గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఏం ప్రకటించు నిమిత్తము ఉన్నామట? యేసుక్రీస్తుల వారి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము, ప్రకటన చేయటము అని. అంటే యేసు నామమును ప్రకటించటం అంటే దాని అర్థం ఏంటంటే
యేసుక్రీస్తుల వారి గుణమును ప్రకటన చేయటము. అక్కడ నామమును ప్రకటన చేయటం అని అన్నాడు, ఇక్కడ పేతురు గారు ఏమన్నారంటే గుణమును ప్రకటన చేయటము అని అన్నాడు. అంటే యేసు అనేటువంటి వ్యక్తి యొక్క ఆ గుణము, ఆయన ప్రేమ కావచ్చు, కరుణ కావచ్చు, త్యాగము కావచ్చు, సమర్పణ కావచ్చు, ఇలాంటివి కొన్ని ఉన్నాయి కదా, వాటిని ఆ గుణములను గురించి ప్రకటన చేయాలి. అంటే ఇప్పుడు ఫిలిప్పు ఏం ప్రకటన చేశాడన్నమాట? యేసుక్రీస్తుల వారి గుణమును ప్రకటన చేశాడు. ఇక్కడ పేతురు గారేమో గుణము అని అన్నారు, లూకా గారేమో నామము అని అన్నారు. అంటే ఇప్పుడు నామము గుణము ఒకటే, నామము వేరు గుణము వేరు కాదు. చాలామంది పుట్టుకతో వారి తల్లిదండ్రులు పెట్టేటువంటి పేర్లు ఒకటైతే వారు సాధించినటువంటి కార్యములను బట్టి దానికి అర్థం వచ్చేటువంటి విధంగా కొత్త పేర్లు పెట్టి పిలవటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఓకే, అలా లోకంలో మనం చాలామందిని చూస్తూ ఉంటాం. వారు ఇప్పుడు ఎవరైనా ఈ మాజీ, ఇప్పుడు ఒక రుద్రమాదేవి కావచ్చు, ఝాన్సీ లక్ష్మీబాయి కావచ్చు, ఇలా కొంతమంది చరిత్రకారులు ఎవరైతే ఉంటారో వారి భావజాలాన్ని పోలి వీరు కూడా అలాంటి వీరత్వంతో, శూరత్వంతో ముందుకు సాగుచున్నప్పుడు అభిమానులందరూ ఆ పేర్లతో పిలుచుకోవటం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఎందుకు అలా పిలుచుకున్నారు అనంటే వారి భావజాలం అలాగుంది గనక, వారి పనితీరు అలాగా ఉంది గనక అలా ఒక నిక్ నేమ్ లాగా నిక్ నేమ్ లాగా వస్తుంది. చివరికి అదే వారి ముఖ్యమైనటువంటి పేరు అని ప్రచారంలోనికి వెళుతుంది. కొంతమంది సర్నేములు కూడా వారు చేసేటువంటి పనులను బట్టి, గాయకులు కావచ్చు, లేదంటే సంగీతకారులు కావచ్చు, ఇంకా ఇతరత్రమైనటువంటి పనులు చేసినటువంటి దాంట్లో దాన్ని విజయం సాధిస్తే చివరికి ఆ సాధించినటువంటి రికార్డును బట్టి వారి ఇంటి పేరు స్థిరపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి సిరివెన్నెల సీతారామ శాస్త్రి అని, ఆ ఇంటి పేరు సిరివెన్నెల అని వచ్చిందంటే వాస్తవానికి వాళ్ళకి ఆయన యొక్క ఇంటి పేరు సిరివెన్నెల కాదు. సిరివెన్నెల అనేటువంటి ఒక సినిమా పాపులర్ అయింది కనుక అప్పటి నుండి అతన్ని సిరివెన్నెల సీతారామ శాస్త్రి, ఒక ఐడెంటిఫికేషన్, గుర్తింపు అనేది ఆయనకు అక్కడి నుండి వచ్చింది. కాబట్టి అప్పుడు అతన్ని సిరివెన్నెల అని పిలవటం జరిగింది. అంటే ఎందుకు వచ్చింది అంటే వారు చేసిన కార్యములను బట్టి, సాధించినటువంటి విజయాలను బట్టి వారికి ఆ పేరు వచ్చింది. అంటే పనులు, ఉద్దేశాలు, గుణాలు ఏవైతే ఉంటాయో వాటిని బట్టి వారికి అలాంటి పేరు స్థిరపరచబడుతుంది. అలాగే ఇప్పుడు యేసయ్యని ప్రేమామయుడు, ఎందుకు ప్రేమామయుడు అన్నాం? కరుణామయుడు, ఎందుకు కరుణామయుడు అంటున్నాం? కరుణామయుడు అనగానే మనం అందులో యేసయ్యే ఎందుకు జ్ఞాపకం వస్తాడు అంటే అంత కరుణ చూపినటువంటి వాడు గనక. అలా వారి గుణములను బట్టి వారికి ఆ పేర్లు పెట్టడం జరిగింది. ఉదాహరణకి ఇప్పుడు యెహోవా అని అన్నాం అనుకోండి, అది యావే అనేటువంటి పదములో, యాహూ అనేటువంటి పదములో నుండి వచ్చినటువంటి మాట. ఓకే, యాహూ అనంటే ఏంటి? దాని అర్థం ఉన్నవాడు అని. ఉన్నవాడు అంటే ఏంటి? జనన మరణములు లేనటువంటి వాడు, ఆది అంతములు లేనటువంటి వాడు. మరి నిజంగా అలాంటి వాడా అంటే ఎస్. ఆ రోజుల్లో వారికి
వారి యొక్క గుణములను బట్టి, వారి యొక్క శక్తి సామర్థ్యములను బట్టి వారికి ఆ పేర్లు పెట్టడం జరిగింది. ఆయన ఉన్నవా అంటే జనన మరణములు ఆది అంతము లేనివాడు కాబట్టి యెహోవా ఉన్నవాడు అని. అలాగే యేసయ్య లోకాన్ని రక్షించేటువంటి వాడు, రక్షించినటువంటి వాడు కనుక ఆ అర్థం వచ్చేటువంటి విధంగా యేసు అని పెట్టారు. ఇమ్మానుయేలు అన్నా కూడా యేసు రూపంలో దేవుని సహాయం మనకు అందుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇమ్మానుయేలు అనే మాటకు అర్థం ఏంటి? దేవుడు మనకు తోడు. దేవుడు మనకు తోడు అంటే దేవుడు తన సహాయ సహకారాలు యేసయ్య ద్వారా అందిస్తున్నాడు. ఆ అర్థం వచ్చేటువంటి విధంగా యేసు అని పేరు పెట్టడం జరిగింది. ఓకే, ఇలా భక్తుల పేర్లన్నీ కూడా ఇప్పుడు అబ్రాము అనేటువంటి పేరు అబ్రహాముగా ఎందుకు మారింది అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే సీమోను అనేటువంటి వ్యక్తి యొక్క పేరు పేతురు అని పెట్టడానికి గల కారణం సంఘానికి ఒక బండలాంటి పునాదిగా ఉంటాడు అనేటువంటి ఉద్దేశం. ఇలా వారి స్వభావాలను బట్టి, తత్వాలను బట్టి వారికి పేర్లు పెట్టడం అనేటువంటి జరుగుతుంది. ఇప్పుడు యెహోవా అనన్నా, యేసుక్రీస్తు అనన్నా, పరిశుద్ధాత్మ అనన్నా వీళ్ళ యొక్క గుణములు ఏకరీతిగా ఉన్నాయి, ఏకరీతిగా ఉంటాయి. అంతే కదండి, ఏకరీతిగా ఉంటాయి. రైట్. ఇప్పుడు ఈ నామమును ప్రకటన చేయటమునన్నా, గుణమును ప్రకటన చేయటమునన్నా భావము, అర్థము ఒకటే. ఓకే, ఇది మనసులో పెట్టుకోండి. ఇక దినవృత్తాంతముల గ్రంథము మొదటిది 16వ అధ్యాయము 8వ వచనం. దినవృత్తాంతముల గ్రంథము మొదటిది 16వ అధ్యాయము 8వ వచనము. ఇక్కడ దేవుణ్ణి ఎలా ఆరాధించాలి అనేటువంటి ఒక క్రమము దావీదు గారు ఆనాడు ఉన్నటువంటి భక్తుల ద్వారా, గాదు తదితరమైనటువంటి భక్తుల ద్వారా ఎరిగి ఏర్పాటు చేసినటువంటి ఒక క్రమం ఏంటి అనంటే, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి. సేమ్ ఇప్పుడు యేసు ప్రభుల వారి విషయంలో ఫిలిప్పు ఏం మాట్లాడాడో అలాగే ఇక్కడ కూడా అదే, ఆయన నామమును ప్రకటన చేయుడి అని వెంటనే ఏమంటున్నాడంటే, ఆయన కార్యములను జనములలో తెలియచేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి అని అన్నాడు. అంటే నామమును ప్రకటించుడి అని అన్నాడు, వెంటనే కార్యములను తెలియచేయండి అని అన్నాడు, ఆ వెంటనే ఆయనను గూర్చి అంటే ఏంటంటే అక్కడ ఇప్పుడు అంబేద్కర్ను గురించి తరం వారికి తెలియచేయండి అన్నాం అనుకోండి, అంటే అంబేద్కర్ అనేటువంటి పేరును గురించి మాత్రమేనా? అంబేద్కర్ గారి యొక్క భావజాలమా అనంటే అంబేద్కర్ యొక్క భావజాలం, అంబేద్కర్ యొక్క పూర్వాపరాలు, ఎక్కడ పుట్టాడు, ఎవరికి పుట్టాడు, ఎలా పెరిగాడు, ఎలా కష్టపడి చదువుకున్నాడు, ఆ క్రమంలో ఎలా సమాజం నుండి చిన్న చూపబడ్డాడు, అవమానించబడ్డాడు, అయినా వాటన్నిటిని తట్టుకొని ఎలా ఎదిగాడు, చివరికి ఒక రాజ్యాంగ రూపకర్తగా ఎలా విజయాన్ని సాధించాడు, ఇవన్నీ కదా తెలియచేయాల్సింది. అంబేద్కర్ను గురించి ప్రకటించండి అనంటే ఆయన పూర్వపరాలని తెలియచేయటము దాని అర్థం. అలాగే ఇప్పుడు యెహోవా నామమును ప్రకటన చేయుడు అనంటే
ఇంతకీ ఏం ప్రకటన చేయాలనంటే కింద వివరణిచ్చాడు. కార్యములను ప్రకటన చేయాలి, ఆయన వ్యక్తిత్వం గురించి పాడాలి, గొప్పతనం గురించి కీర్తించాలి, అద్భుత క్రియలన్నిటినీ ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి సంభాషణ అంటే మాట్లాడుకోవాలి. అంటే నామమును ప్రకటన చేయటం అంటే ఆయన క్రియలు ఉన్నాయి, కార్యములు ఉన్నాయి, తత్వము గుణము ఉన్నది. దీన్ని ప్రకటన చేయాలి అని దాని అర్థం. ఆ మాటలు మనకు 8-9 వచనాలలో కనబడుచున్నాయి. రైట్. అంటే ఇప్పుడు యెహోవా నామమును ప్రకటన చేయటం, యేసు నామమును ప్రకటన చేయటం అంటే యేసు గుణములను ప్రకటన చేయటం అనేటువంటిది ఎంత ఏదైతే మనం అర్థం చేసుకున్నామో, అలాగే యెహోవా నామమును ప్రకటన చేయటం అంటే యెహోవా క్రియలను ప్రకటన చేయటం, యెహోవా యొక్క తత్వమును ప్రకటన చేయటము, ఆ గొప్పతనమును ప్రకటన చేయటము అని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అలాగే యెషయా గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనము. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనము. 12వ అధ్యాయము 4వ వచనం. యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి. సేమ్ ప్రొసీజర్లో వస్తున్న చూడండి. ఆయన నామమును ప్రకటించుడి. అయితే యెహోవా 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 అని నేను ఒక గంట సేపు పలుకుచున్నాను అనుకోండి. ఎక్కడ ఆ పేరు పరిచయం లేనటువంటి చోట నేను యెహోవా 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 అని అంటుంటే వాళ్ళకి ఏమర్థమవుతుంది? ఏంటి పదం, ఏంటి భాష అనే ప్రశ్న మిగిలిపోతుందే తప్ప విషయము తెలియదు కదా. మరి ఎప్పుడు తెలుస్తుంది అనంటే యెహోవా అంటే ఎవరో చెప్పాలి, ఆయన ఆలోచనలు తీరుతెన్నులేంటో చెప్పాలి, ఆయన గుణమేంటో చెప్పాలి, ఆయన కార్యములేంటో చెప్పాలి, ఆయనకి మనకున్నటువంటి సంబంధం ఏంటో చెప్పాలి. అప్పుడు వారికి అర్థమవుతుంది. అంటే నామమును ప్రకటన చేయటం అనంటే ఆయన పూర్వపరాలని, గుణగణాలని, కార్యములని తెలియచేయటం అని అర్థం. ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. ఆయన నామం ఘనమైనదని జ్ఞాపకము తెచ్చుకొనుడి. యెహోవా చేసిన క్రియలు లేదా చేయించిన క్రియలు, జరిగించిన క్రియలు ఎన్నెన్నండి? ఎన్నో ఉన్నాయి. అవన్నీ ప్రకటన చేయాలి. ఓకేనా? ఓకే. ఆయన నామము ఘనమైనదని అంటే ఆయన సాధించిన విజయాలు చాలా గొప్పవి అనేటువంటి విషయాన్ని తెలియచేయాలి. అంటే ఇప్పుడు ఈ రెండు సందర్భాలు, యేసు ప్రభుల వారి విషయములు కానివ్వండి, యేసుక్రీస్తుల వారి యెహోవా గారి విషయములు కానివ్వండి, నామమును ప్రకటన చేయటం అనంటే వారి క్రియలని, గుణములని ప్రకటన చేయటము అని దాని అర్థం. నామము ఏ బేసుడుగా వచ్చింది అనంటే వారి తత్వములను బట్టి, వారి గుణములను బట్టి, వారి క్రియలను బట్టి వారికి ఆ పేర్లు వచ్చాయి. అంటే ఈ పేరు అనగా ఇప్పుడు వారి గుణము, వారి ఆలోచన, వారి విధానము అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. అదే మనసులో పెట్టుకోవాలి. మనసులో పెట్టుకుంటే ఇప్పుడు యేసు నామములో అన్నాం అనుకోండి, ఏం అర్థం చేసుకోవాలన్నమాట? యేసుక్రీస్తుల వారి గుణగణములలో, యేసుక్రీస్తుల వారి ఆలోచనలలో, యేసుక్రీస్తు వారి యొక్క భావజాలములో, యేసుక్రీస్తుల వారి ఇష్టాయిష్టములో అనే ఆ డెప్త్ను మనము గమనించుకోవలసి ఉంటుంది. నామము అనగానే అక్షరాలుగా ఉండినటువంటి యేసు అనేటువంటి అక్కడికి మాత్రమే పరిమితము కాకూడదు.
యెహోవా అనేటువంటి ఆ 3 అక్షరాలకు మాత్రమే పరిమితం కాకూడదు. దాని వెనకాల ఉన్నటువంటి అర్థం ఏమిటి, దాని వెనకాల ఉన్నటువంటి తత్వం ఏంటి, దాని వెనకాల ఉన్నటువంటి గుణం ఏంటి, క్రియ ఏంటి అనేటువంటిది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయము. ఊరికనే వారికి ఆ పేర్లు పెట్టబడలేదు, లేదంటే ఆ పేర్లతో వారు పిలువబడలేదు. రైట్ రైట్. ఇప్పుడు నామము అనగా గుణము అనేటువంటి విషయం మనం మదిలో పెట్టుకుంటే, ఇవన్నీ మనకు తెలుసు కదా, యోహాను సువార్తలో ఉన్నవి ఇందాక ప్రస్తావన చేసినటువంటివి. నా కన్న తండ్రి నాకు తెలియచేసి పంపించగా ఆ సంగతులను మీకు ప్రకటిస్తున్నాను అని అన్నాడు. ఓకేనా? దాంతోపాటు ఇంకా ఏమన్నాడు, నా ఇష్టం నెరవేర్చుకోవటానికి రాలేదు, నా కన్న తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చాను. అంటే కన్న తండ్రికంటూ ఒక ఇష్టం ఉన్నది, ఆ ఇష్టాన్ని తన ఇష్టంగా మలుచుకున్నాడు. అది యేసయ్య యెహోవా ఏం చెప్పమంటే అది చెప్పడానికి సిద్ధపడ్డాడు. యెహోవా ఏం చెయ్యమంటే అది చేయటానికి సిద్ధపడ్డాడు. అంటే యెహోవా యొక్క ఆలోచనే ఉద్దేశమే యేసు ప్రభుల వారి యొక్క ఆలోచన ఉద్దేశము. ఇందులో వారు ఏకమై ఉన్నారు. గనుక యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము 43వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 43వ వచనం. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను అని అన్నాడు. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను అన్నాడు. అంటే ఇప్పుడు నామము స్థలంలో ఏం పెట్టాలనుకున్నాం? గుణము పెట్టాలనుకున్నాం. ఇప్పుడు ఈ నా తండ్రి నామంలో వచ్చి ఉన్నానంటే ఇప్పుడు దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? నా తండ్రి గుణగణములతో నేను వచ్చి ఉన్నాను, అంతేనా? నా తండ్రి యొక్క గుణగణములతో నేను వచ్చినాను అంటే, గుణగణములు మీన్స్ మళ్ళీ అక్కడ సింగులర్ వర్డ్ చాలా సందర్భాల్లో వేసి ఏమంటాడు, నా కన్న తండ్రి ఇష్టమును నెరవేర్చడానికి వచ్చి ఉన్నాను. గుణగణం మీన్స్ కన్న తండ్రి యొక్క ఇష్టం, అదనమాట. నా కన్న తండ్రి నామంలో వచ్చి ఉన్నానన్నా, నా కన్న తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చి ఉన్నానన్నా, ఆ గుణగణములు కలిగి వచ్చి ఉన్నాను. తండ్రి ఏంటంటే దేవుడు ప్రేమ స్వరూపి, నేను కూడా మిమ్మల్ని ప్రేమించుటకే వచ్చి ఉన్నాను, అంతే కదా. యేసు సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ప్రేమ అంటే ఏంటిదో నిరూపించినటువంటి వాడు. దేవుడి యొక్క వ్యక్తిత్వము ఏదైతే ఉంటుందో దాన్ని కల్లారా చూపించినటువంటి వాడు యేసయ్య. అందులో అసలు ఏం రిమార్క్ ఉండదు మనకి, అంటే వేరే విధానము ఉండదు. అవునా? తండ్రి నామమున వచ్చి ఉన్నాను. అలాగే 14వ అధ్యాయం 26వ వచనంలో, 14వ అధ్యాయము 26వ వచనము. ఇప్పుడు తండ్రి నామమున నేను వచ్చి ఉన్నాను అన్నాడు కదా, మళ్ళీ నెక్స్ట్ ఏమంటున్నాడు చూడండి 26వ వచనంలో. యేసయ్య మాటలు అవి, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ, నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును అని అన్నాడు. అంటే తండ్రి నామమున నేను వచ్చి ఉన్నాను, రేపటి దినమున నా నామమున పరిశుద్ధాత్ముడు రాబోచున్నాడు అని అన్నాడు. నామమున్నానంటే ఇప్పుడు యెహోవా యొక్క పేరును యేసుక్రీస్తు యెహోవా అని తగిలించుకొని రాలా. అలాగే పరిశుద్ధాత్ముడు యేసు అనేటువంటి పేరును తగిలించుకొని రాలా. యెహోవా యెహోవాగానే పిలువబడ్డాడు, యేసు యేసు అనే పిలువబడ్డాడు, పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడు అనే పిలువబడ్డాడు. మరి నామమున వచ్చి ఉన్నానంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం? దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ప్రియులారా, తండ్రి గుణగణములను నేను పుణికిపుచ్చుకున్నాను, ఇప్పుడు నా ఆలోచనలు నా ఉద్దేశములు పరిశుద్ధాత్ముడు కలిగి మీ యొద్దకి వస్తాడు అని చెప్పటము దాని అర్థం.
అని చెప్పటము దాని అర్థం. సార్వభౌమాధికారము కలిగినటువంటి భారతదేశం యొక్క ప్రధాని, ఆ స్థాయి ఒకటి ఉంటుంది కదా, ఆ హోదా ఒకటి ఉంటుంది కదా. అయితే ఆ హోదా కలిగినటువంటి వ్యక్తిగా ఇంకొక దేశానికి వెళ్ళి, లేదంటే ఆ బ్రిక్స్ లాంటి కొన్ని దేశాల కూటమిలో పాల్గొనాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు తాను వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో తన తరపున ఒక ప్రతినిధిని పంపించడం జరుగుతుంది. ఇప్పుడు ఈయన వేరు, ఆ ప్రతినిధి వేరు, ఈయన పేరు వేరు, ఆ ప్రతినిధి పేరు వేరు. కానీ అక్కడ ఆ కూటమి దేశాలు అతన్ని ఎలా స్వీకరించాల్సి ఉంటుంది? భారతదేశ సార్వభౌమాధికారం ఏదైతే ఉందో ఆ స్థాయిలో అతన్ని స్వీకరించాల్సి ఉంటుంది. మరి నేరుగా ఇక్కడ ప్రధాని పొజిషన్లో ఎవరైతే ఉన్నారో ఆయన పోలా, ఆయన తరపున ఒక ప్రతినిధి వెళ్ళారు. ఇప్పుడు ఆ ప్రతినిధి, ఆ వ్యక్తి ఎవరైనా సరే, కానీ ఆయనను ఏ హోదాలో స్వీకరించాలి అని అంటే భారతదేశ ప్రధాని హోదాలో స్వీకరించాలి. ఇలా మనం అర్థం చేసుకోగలిగితే యెహోవాను అంగీకరించినటువంటి వాడు నన్ను అంగీకరిస్తాడు అని అంటాడు యేసయ్య కొన్ని సందర్భాలలో. నన్ను అంగీకరించిన వాడు నా కన్న తండ్రిని అంగీకరించినటువంటి వాడు అవుతాడు అని అన్నాడు. అంటే ఇదంతా ఏంటి? కేవలం పేర్లను బట్టి చెప్పినటువంటి విషయం కాదు అది. ఆ వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని, వారి యొక్క భావజాలాన్ని, వారి యొక్క మాటలని, వారి గుణాన్ని స్వీకరించినటువంటి వారు అని దాని అర్థం, ఒప్పుకున్నటువంటి వారు అని దాని అర్థం కదా. అంటే ఇప్పుడు ఇక్కడ యెహోవా నామంలో యేసయ్య వచ్చాడు, యేసయ్య నామంలో పరిశుద్ధాత్ముడు వచ్చాడు అనంటే ఇప్పుడు కామన్ పాయింట్ ఏంటన్నమాట వీళ్ళ ముగ్గురులో? పేరా, గుణమా? గుణం. ఆ గుణమే పేరుగా ఎంచబడ్డది. ఆ గుణమే పేరుగా ఎంచబడ్డది. ఇప్పుడు ప్రేమమయుడు అన్నాం అనుకోండి, యెహోవా ప్రేమమయుడా కాదా? యేసయ్య ప్రేమమయుడా కాదా? పరిశుద్ధాత్ముడు ప్రేమమయుడా కాదా? అవును. అలాగే కరుణ, కృప చూపి యెహోవా కృప చూపించేటువంటి వాడా కాదా? యేసుక్రీస్తుల వారు కృప చూపించేటువంటి వాడా కాదా? పరిశుద్ధాత్ముడు కృప చూపించేటువంటి వాడా కాదా? ఇలా మనం ఆలోచించుకుంటూ పోతే వీళ్ళందరిలో, వీళ్ళ ముగ్గురిలో ఒక కామన్ పాయింట్ ఉందన్నమాట. ఆ కామన్ పాయింట్ అది ఏదైతే ఉన్నదో అది దృష్టిలోనికి తీసుకొచ్చేటువంటి విధంగా వాడినటువంటి టర్మే నామము. ఈ కామన్ పాయింట్ను కలిపి చెప్పినటువంటి పదము నామము. అందుకే యేసుక్రీస్తు నామంలో, యెహోవా నామంలో, యేసుక్రీస్తు నామంలో, పరిశుద్ధాత్మిక నామంలో కామన్ పాయింట్ గుణములు ఉన్నాయి. ఆ గుణములలోనికి వీరికి బాప్తిసం ఇవ్వండి అని అన్నాడు. మనము మేబీ గలతీ పత్రికలో అనుకుంటా, యేసుక్రీస్తు లోనికి మీరు బాప్తిసం పొందితిరి గనుక అని అంటాడు. యేసుక్రీస్తు లోనికి అంటే ఏంటది? లోనికి అనంటే ఆ గుణములోనికి మీరు మలచబడుతున్నారు, ఆ గుణములోనికి మీరు రప్పించబడుచున్నారు. అలా ఇప్పుడు ఈ ముగ్గురి గుణములు ఏవైతే ఉన్నాయో ఆ గుణములలోనికి బాప్తిస్మము ద్వారా మీరు రప్పించబడుతున్నారు. కామన్ పాయింట్ ఒకటి ఉంది కాబట్టి ఆ ఒక్కటిని తెలియచేయటానికి నామములో అని అన్నాడు. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. నామములలో అని అనకుండా నామములో అని అనడానికి గల కారణం, నామములలో అన్నప్పుడు భిన్నములైతాయి, వివిధ రకాలు. నామములో అన్నప్పుడు ఏకమవుతాయి, ఒకటి అవుతాయి. ఆ ఒక్కటి ఏంటంటే కామన్ పాయింట్గా ఉండినటువంటి వీరి గుణ ఘనములు. అందుకే నామమున వచ్చి ఉన్నాను, నామమున వస్తాడు అని అన్నాడు. అలాగే నామములో బాప్తిసము తీసుకోవాలి అని చెప్పటం జరిగింది. ఓకే, ఇక జనరల్ పాయింట్లోనికి మనం వస్తే, కీర్తనల గ్రంథము 140
138వ అధ్యాయము కీర్తనల గ్రంథము. అంటే పేరు 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 ఈ నామజపం చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. నామజపం చేస్తే లాభం లేదు, ఆ నామం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశాన్ని జపం చేస్తే లాభం. ఓకే, 138వ అధ్యాయము కీర్తనల గ్రంథము 138వ అధ్యాయము 2వ వచనం. నీ పరిశుద్ధ ఆలయం తట్టు నేను నమస్కారం చేయుచున్నాను, నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ నామము కంటే వాక్యమును గొప్ప చేసి ఉన్నావు అని అన్నాడు. అంటే దేనికంటే ఏది పెద్దదట, ఏది ముఖ్యమట? పేరు కంటే వాక్యం ముఖ్యము అని అన్నాడు. వాక్యం అంటే ఏంటి? దేవుని మాట కదా. దేవుని మాట అంటే ఏంటి? దేవుని ఆలోచన కదా. ఒరే, పేర్ల గొడవ వద్దురా మీకు, నేనేంటి, నా ఆలోచన ఏంటనేది మీకు ముఖ్యం రా అని అంటున్నాడు అక్కడ. గనక ఆలోచన ఏంటి అనేటువంటి ఆ లోతైనటువంటి స్థాయిలోనికి మనం ఎదగాలి తప్ప కేవలం అక్షరాలతో ఉన్నటువంటి పేరును బట్టి మనము మన ఆత్మీయ జీవితము నడకలో ఉండకూడదు. గమనించాలి. ఓకే, ఇప్పుడు క్రీస్తు యేసులోనికి బాప్తిసము అని అన్నాడు అంటే దాని అర్థం ఇప్పుడు ఏమేమి దాగి ఉన్నది అందులో? క్రీస్తు యేసు నామములోనికి మీరు క్రీస్తు యేసులోనికి మీరు బాప్తిసం పొంది ఉన్నారు అంటే అందులో యెహోవా ఉన్నాడు, అందులో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఇప్పుడు మనకు తెలుసు కదా, యెహోవా యొక్క స్వరూపము యేసుక్రీస్తుల వారు తన శరీరం ద్వారా వెల్లడి చేశారు. ఓకేనా? యెహోవా యొక్క స్వరూపము, ఆయన యొక్క ఉద్దేశము ఏదైతే ఉన్నదో యేసు ప్రభుల వారు తన శరీరము ద్వారా, అంటే దేవత్వము అనేటువంటి ఆ లక్షణం ఏదైతే ఉంటుందో దానిని తన శరీరము ద్వారా కనపరిచాడు. ఇది మనకు తెలిసిందే కదా, కొలస్సీ పత్రికలో ఉంటుంది. ఓకేనా? యేసుక్రీస్తు దేవత్వాన్ని తన శరీరం ద్వారా కనపరిచాడు. అంటే ఇప్పుడు దేవత్వము అనేటువంటిది యేసయ్య తనలో కలిగి ఉన్నాడు, తన ద్వారా కనపరిచాడు. ఇప్పుడు యేసయ్యలో ఉన్నటువంటి ఆ దేవత్వపు గుణం ఏదైతే ఉందో అది మనలోనికి రావాలి, మనము దైవములము కావాలి. అదే కదా, ఎవరికి వాక్యం వచ్చునో వారే దైవములని నేనంటినని మీరు ఎరగరా. వాక్యం అనగా యేసయ్య. ఆ యేసయ్య మనలోనికి రావాలని పౌలు గారు ఎంత తాపత్రయపడ్డారటంటే గలతీలో రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము, గలతీలో రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము, 4వ అధ్యాయము 19వ వచనము ఇక్కడ చెప్తున్నటువంటి మాట: నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడు వరకు అంటే ఇక్కడ స్వరూపం అంటే ఏంటంటే భౌతికంగా తీసుకోవాలి దాన్ని కాదు. ఇది ఆత్మీయ అర్థంతో, ఒక భావ అర్థంతో మనము తీసుకోవాల్సినటువంటి విషయము. క్రీస్తు యేసు స్వరూపం మనలో రావాలి అంటే దాని అర్థం ఏంటి? క్రీస్తు యేసు గుణగణాలు, వ్యక్తిత్వాలు మనలోనికి రావాలి అని. అలాగే మరొక మాట, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము, దానికంటే ముందుగా ఫిలిప్పిలో రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము
ఫిలిప్పీలో రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము. ఇప్పుడు మనకు క్రీస్తు స్వరూపం మనలోనికి రావాలి అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం కదా. ముందు అసలు ఈ యేసుక్రీస్తు స్వరూపము ఎలా అనేటువంటిది మనం ఆలోచించేటువంటి ప్రయత్నం చేసినట్టయితే ఫిలిప్పీ పత్రిక తీసాం కదా, అది అలాగే ఉంచి పక్కనే కొలసి పత్రిక ఉంది కదా. నేను ఇందాక కొలసి పత్రికలో ఉన్నది అని మీకు చెప్పాను కదా నోటి మాటగా. అది రెఫరెన్స్లో ఒకసారి చూద్దాం. 2వ అధ్యాయం 9వ వచనంలో ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. దేవత్వము అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఆ సర్వ పరిపూర్ణత యేసయ్యలో ఉన్నది అని అంటున్నాడు. ఇప్పుడు యేసయ్యలో ఉన్నటువంటి ఆ పరిపూర్ణత మనలోనికి రావాలి అని చెప్పి గలతీ పత్రికలో మనం చదువుకున్నాం, అవునా. ఇప్పుడు ఫిలిప్పీలో రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. అంటే యేసయ్యలో దేవుని స్వరూపం ఉంది. ఆ దేవుని స్వరూపం ఉన్నటువంటి యేసయ్య స్వరూపము మనలోనికి రావాలి అని అంటున్నాడు. ఇదంతా కూడా స్వరూపం అనగానే ఎత్తు, వెడల్పు, ఈ కళ్ళు ఎలా ఉన్నాయి, చెవులు ఎలా ఉన్నాయి, మొత్తం ఈ రూపం ఎలాగుంది, ఈ భౌతిక సంబంధమైనటువంటి బాహ్య విషయం కాదు, ఆంతరంగిక స్వరూపము, ఆ గుణగణము. రే వాని అసలు రూపం నీకు తెలియదురా అని అన్నాం అనుకోండి, ఎక్కడైనా మాట్లాడుతూ ఉంటాం కదా, వాడు అసలు రూపం నీకు తెలియదురా అంటే ఏ రూపం అని, ఒరే నేను చాలాసార్లు చూసిండ్రా అని అన్నాడు అనుకో, వెంటనే ఏవాడన్నా ఎవరు పిచ్చివాడ నేను అంటున్నది ఆడి ఎత్తు గురించి, కలర్ గురించి, వెడల్పు గురించి కాదురా నేను మాట్లాడేది, వాడి క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నా నేను అని అంటాడు కదా. అది అంటే సందర్భాలను బట్టి ఆ పదాల వెనకాల ఉన్నటువంటి అర్థము అనేటువంటిది వ్యక్తిత్వము అవుతూ ఉంటుంది. అది మనం గమనించుకోవాల్సినటువంటి విషయం. ఓకే, రైట్. ఫాస్ట్గా యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనము. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. ఇట్స్ ఓకే. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు. వానిలో ఎవరు నిలిచి ఉన్నారట? దేవుడు నిలిచి ఉన్నాడట. అంటే మనలో దేవుడున్నాడు అనంటే ఎలా? ఇప్పుడు హస్తకృతములైనటువంటి ఆలయంలో నేను నివసించలేను, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠము, నేను విశ్రాంతి తీసుకునేటువంటి స్థలం ఏది అని అన్నాడు అంటే, మరి ఈ లోకమే ఆయనకు పట్టజాలన్నటువంటి పరిస్థితిలో ఉంటే దేవుడు మనలో ఉండటం ఏంటి అంటే దేవుని యొక్క భావజాలం మనలో ఉన్నది అని తన అర్థం, అవునా. అలాగే 5వ అధ్యాయము 20వ వచనం. ఇదే పత్రికలో 5వ అధ్యాయము 20వ వచనం. మనము సత్యవంతుడైన వారిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. దేవుని కుమారుడైన యేసుక్రీస్తుల వారు వచ్చి మనకు వివేకము అనుగ్రహించినాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందున్నాము, ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు అని అన్నాడు. అంటే ఇక్కడ యేసు ప్రభుల వారు దేవుని కుమారుడై ఉండి దేవుణ్ణి దేవునిగా పరిచయం చేసినటువంటి వాడు అని అంటున్నాడు. ఓకేనా. ఇప్పుడు దీన్ని అంతటిని బట్టి మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే, కంప్లీట్గా అంటే మళ్ళీ అవన్నీ రివిజన్ చేయాలనుకోవట్లేదు, టైం కూడా అయిపోయింది. సింపుల్గా చెప్పాలి అనంటే
నామము అనగా అక్షరాలతో కూడుకున్నటువంటిది కాదు, వ్యక్తులలో ఉండినటువంటి గుణములను గురించినటువంటి శక్తి సామర్థ్యములను గురించినటువంటి విషయము. అది వారి ముగ్గురులో కామన్గా ఉన్నటువంటి పాయింట్ కనుక నామము అనేటువంటి పదాన్ని వాడాడు. మరి ఎవరెవరి నామంలో అనంటే యెహోవా నామములో. ఎందుకంటే ప్రారంభం ఆయన గనక ఆయనను మనం రెస్పెక్ట్ చేయాలి. తర్వాత యేసుక్రీస్తు నామంలో, దాన్ని ఆచరణలో పెట్టింది యేసయ్య కాబట్టి యేసుక్రీస్తుల వారిని అంగీకరించాలి, రెస్పెక్ట్ చేయాలి. అలాగే ఈరోజు అందుకోసం మనల్ని ప్రోత్సహించి నడిపిస్తున్నటువంటి వాడు పరిశుద్ధాత్ముడు కాబట్టి పరిశుద్ధాత్ముని మనం గౌరవించాలి. గనక ఆ ముగ్గురిని గౌరవిస్తే ఆ ముగ్గురి యొక్క భావజాలాన్ని మనం స్వీకరిస్తున్నామని దాని అర్థం. అంగీకరించి స్వీకరిస్తున్నామని దాని అర్థం. ఆ అర్థం వచ్చేటువంటి విధంగా యేసు ప్రభుల వారు తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిసం తీసుకోండి అని చెప్పాడు. మరి పేతురు స్వయంసో భక్తులు యేసు నామము అని ఎందుకు అన్నారు అనంటే ఆల్రెడీ చెప్పేశాను. ఎవరినైతే వారు ఒప్పుకోవటం లేదో, విశ్వసించటం లేదో, ఆ వ్యక్తిని ఒప్పుకొని విశ్వసించులాగున ఆ వ్యక్తిని గురించి నొక్కి చెప్పారే తప్ప ఇక యెహోవా పరిశుద్ధాత్ముడు అవసరం లేదు అని వారు చెప్పినట్టు కాదు. కనుక ఎవరి నామములో అనంటే ముగ్గురి నామంలో. ఆ నామము ఏంటి అనంటే గుణము, అంతే. ఆ నామము ఏంటి అనంటే గుణము. కనుక తండ్రిని తండ్రిగా మనం గౌరవిద్దాం, కుమారుని కుమారునిగా గౌరవిద్దాం, తర్వాత కుమారుడైన పరిశుద్ధాత్ముని పరిశుద్ధాత్మునిగా గౌరవిద్దాం. వారి ముగ్గురి యొక్క భావజాలాన్ని, గుణగణాలని మనం స్వీకరిద్దాం, మనం అన్వయించుకుందాం. మనము కూడా వారిని వలె స్వరూపాన్ని ధరించుకొని సంపూర్ణము అవుటకి మనము ముందుకు సాగుదాం. ఓకే, మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇంకేమైనా సంశయం ఉన్నట్టయితే ప్రార్థన అనంతరం అడగాల్సిందిగా మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైనటువంటి మా దేవుడా, మీ పాదములకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా పరమ తండ్రి, మీ మాటలను ధ్యానించాము. విన్న మాట ఏది కూడా నిష్ప్రయోజనం కాకుండా అయ్యా మేము సంపూర్ణంగా అవగతము చేసుకొని ఈ ఆలోచన కలిగి ఇలాంటి సంశయము కలిగినటువంటి వాళ్ళందరికీ ఓపికతో అర్థం చేయించగలిగేటువంటి నేర్పును ప్రసాదించమని వేడుకుంటున్నాం. అపార్థములోనికి వెళ్లకుండా అర్థములోనికి అందరూ వచ్చి నడుచులాగున కృప చూపించండి. ఈ మాటలు విన్నటువంటి మీ